చేరి వచ్చిన దేవుని పిల్లలైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే దైవదాసులు అనిల్ అన్న గారికి, అలాగే స్టీవెన్ గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రేమైన దేవుని వారలారా, దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి ప్రణాళికను మనం ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉండాలి. దేవుని పిల్లలముగా మన యొక్క ఆలోచన అంతా దేవుని మీదనే ఉండాలి. దేవునికి ఎలాగైతే ఆయన ఆలోచన అంతా భూమి మీద ఉన్న తన పిల్లలమైన మన మీద ఉంటుందో, మన ఆలోచన కూడా మనల్ని కలిగించిన, సృష్టించిన మన కన్నతండ్రి అయిన దేవుని మీదనే మన ఆలోచన ఉండాలి. ఆయన మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడు అని అంటే, తన రాజ్యానికి వారసులను చేయాలనుకుంటున్నాడు. తన రాజ్య నివాసులను చేయాలని ఆయన ఆశ. అయితే దాన్ని విఫలము చేయాలని లోకంలో మన విరోధి అయినటువంటి సాతాను, అపవాదిగాడి యొక్క తంత్రం. అయితే ఆయన మనల్ని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేయాలని ఆశపడుతున్నాడు. దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని అపవాది యొక్క ఎత్తుగడలను పసిగడుతూ మన జీవితాన్ని ఎప్పుడు కూడా ముందుకు నడిపించుకుంటూ ఉండాలి. దానికి మూలమైనది, మనందరికి ఆధారమైనది దేవుని మాటలు, దేవుని వాక్యం మాత్రమే. గనక ఆయన మాటలను వినుటలోను, ఆయన మాటలను పాటించుటలోను మనం ఏమాత్రము నిర్లక్ష్యము చేయకూడదు. ఆయన మాటలు అంటే మనము చాలా జాగ్రత్తగా ఆలోచిస్తూ, ఆయన మాటలు జాగ్రత్తగా వింటూ, ఆయన మాటలు జాగ్రత్తగా గైకొంటూ మనం వెళ్ళగలిగితే మన జీవితంలో దేవుడు ఇవ్వబోతున్నటువంటి ఆ రాజ్యానికి మన వారసులమవుతాం. లేదంటే అపవాదికి కూడా ఒక రాజ్యం ఉంది. అపవాదికి కూడా ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యానికి వాడు పిలవకుండానే రాజ్య నివాసులను చేసుకుంటాడు. వాడికి ఏం చేయాల్సినంత అవసరం లేదు. నా రాజ్యంలోనికి రండి అని ఆహ్వానిస్తాడు. కాబట్టి మనం ఏ రాజ్యంలో ఉండాలి, ఏ రాజ్య నివాసులముగా మార్చబడాలి, చేయబడాలి అన్నది మనం ఆలోచిస్తూ ఉండాలి. అపవాదిగాడి గురించి కూడా మనము కొన్ని సంగతులు తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రత్యేకమైన పాఠాలు ఏవి చెప్పరు కదా. గాంధీ రోడ్లో ఏమన్నా ఒక రీసెర్చ్ సెంటర్ కానీ అపవాది గురించి నేర్పించబడును, దయ్యంగాడి గురించి చెప్పబడును అని ఏమన్నా సెంటర్లు ఏమన్నా ఉంటాయా? క్లాసులు ఏమన్నా చెప్తారా? చెప్పరు. చెప్పేదల్లా ప్రాముఖ్యంగా క్రైస్తవులమైన మనం తెలుసుకుంటూ ఉంటాం. లోకానికి కూడా తెలుసు. అయితే జస్ట్ వాడు ఇంట్రొడ్యూస్ అంటే దయ్యము, అపవాది వాళ్ళకి తెలిసినది అంత ఏదంటే జస్ట్ ఏమంటారు, బాహ్య సంబంధమైనవి లేదా అవి లోక సంబంధమైన రీతిలోనే మాత్రమే తెలుసు. ఆత్మీయతలో వాళ్ళకి పెద్దగా తెలియదు. ఆత్మపరంగా కూడా ఆలోచించగలిగిన వాడు ఒక క్రైస్తవుడు మాత్రమే. శరీర సంబంధమైన రీతిలో ఆలోచించేవారు లోకస్తులు మాత్రమే. అంటే మనం లోకం గురించి తెలుసు, మనకు ఆత్మ గురించి కూడా తెలుసు. ఆత్మీయంగా ఎలా ఉండాలి, లోకంలో ఎలా ఉండాలో కూడా మనకు తెలుసు. అయితే ఏవి చెయ్యాలి, ఏవి చేయకూడదు అనేది కూడా మనం తెలుసుకుంటూ ఉండాలి. పిల్లలకు మనము మంచిని నేర్పిస్తాం, అలాగే చెడుని గురించి కూడా పరిచయం చేస్తాం. నేర్పించాం అంటే చెయ్యండి అని చెప్పం. చెడును ఊరికి పరిచయం చేస్తాం. అరే నాన్న ఇది చెడు, ఇది చెయ్యకూడదు. మంచిని చెయ్యడానికి మనము నేర్పిస్తాం. మనం కూడా ఏం చేస్తూ ఉండాలంటే ఎప్పటికప్పుడు అపవాది వాడి ఎత్తుగడలను, అపవాది గురించి కూడా మనం ఆలోచిస్తూ ఉండాలి. వాడి గురించి కూడా తెలుసుకోవాలి. అలాగే దేవుని సంబంధమైన క్రియలు, దేవుని దైవత్వం గురించి కూడా తెలుసుకోవాలి. అపవాది గురించి లోకానికి తెలిసిందేదో కొన్ని మాటలు మనకు తెలియడం కొరకు మాత్రమే, వీడియో రికార్డులో పెట్టడానికో లేదంటే అట్లని కాదు, జస్ట్ మనం తెలుసుకోవడానికే. ఓకేనా? అపవాదిగాడి గురించి లోకానికి తెలిసినది ఏదంటే, ఇదిగో
దయ్యము అనేది ఒకటి ఉంది, భూతం అనేటువంటిది ఒకటి ఉంది. అది ఎలా ఉంటుంది? ఒక యూనిఫామ్, వైట్ అండ్ వైట్, లేదా తెల్ల చీర, స్త్రీ రూపంలోనే చెప్తూ ఉంటారు. అపవాదన అంటేనే ఎవరి రూపము? స్త్రీగానే వర్ణిస్తారు. అలాగే తెల్ల చీర కట్టుకొని ఉంటుందంట, జుట్టు ఎలా ఉంటుందంట? విరబోసుకొని ఉంటుందంట, ఇంకా గజ్జలు కూడా ఉంటాయంట. మ్యాటర్ తెలిసిపోయింది. అంటే ఇదంతా ఎలా వెళ్ళింది? దయ్యంగాడి గురించి ఇలా ఉంటుంది, ఇలా ఇలా ఆకారం కలిగి ఉంటుందని ప్రపంచం వరకు అందరికీ వెళ్ళింది. ఇది ఓన్లీ క్రైస్తవులకే కాదు, ముస్లిమ్సే కాదు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా అందరికీ వెళ్ళింది. ఎలా వెళ్ళింది? ఎలా వెళ్ళిందంటే మూవీస్, సినిమాల యొక్క ప్రభావం ఉంది కాబట్టి సినిమాల పరంగా వెళ్ళింది, సీరియల్స్ పరంగా వెళ్ళింది. ఫేమస్ అయ్యేటువంటి సినిమా, ఫేమస్ అయ్యేటువంటి సీరియల్ ఏదైనా ఉంటే అది ఖచ్చితంగా దయ్యానికి సంబంధించినదే ఉంటుంది. ఇప్పుడు అలాంటి దయ్యంగాడి గురించి అదంతా వెళ్ళిపోయింది. కానీ వాడు ఒక మనిషిలో ఉండి, ఒక మనిషిలోనికి ప్రవేశించి ఏం చేస్తాడో, ఎలాంటి క్రియలు జరిగిస్తాడో, దానివల్ల ఎదురయ్యేటువంటి పరిణామాలు ఎలాగుంటాయో అందరికీ వెళ్ళలే. జస్ట్ ఊరికే వాడి గురించి ఇన్ఫర్మేషన్ మాత్రమే, ఇంట్రడ్యూస్ మాత్రమే వెళ్ళింది. కానీ వాడు ఏం జరిగిస్తాడో, ఏం చేస్తాడో మనం తెలుసుకొని మనం జాగ్రత్త పడతాం. ఒక వ్యక్తిలోనికి వాడు ప్రవేశించి ఏమేం చేస్తాడనంటే, దేవునికి అయిష్టమైనటువంటి ప్రతి కార్యాన్ని జరిగించడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. వాడు ఒక వ్యక్తిలోనికి వెళ్ళిన తర్వాత బాహ్యంగా అందరికీ తెలిసేలా చేయడు, బాహ్యంగా అందరికీ తెలిసేటువంటి ప్రవర్తన ఏం చేయడు, వాడు అలాంటి క్రియలు ఏం చేయడు. అంతా లోపలే ఉంటూనే ఒక మనిషిని ఆవహించినటువంటి వాడు ఏం చేస్తాడనంటే దేవునికి విరోధమైనటువంటి కార్యాలు చేస్తాడు. దేవునికి విరుద్ధమైనటువంటి ప్రతి పనిని జరిగించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. మనలో ఉండి ప్రేరేపిస్తూ ఉంటాడు. మనలోనికే మన అనుమతి లేనిదే వాడు ఏం చేస్తాడు? ప్రవేశిస్తాడు. ఎంటర్ అయిపోయి మనలో దేవునికి ఏది నచ్చదో అది చేయడమే వీని రాజ్యం యొక్క ముఖ్య ప్రణాళిక. అప్పుడప్పుడు ఒక ఏదైనా కానివ్వండి, ఒక పని చేసే ముందు ఒక ప్రణాళిక అంటూ ఒకటి రచించుకుంటాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ వాళ్ళు ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, వాళ్ళు ఏదైనా ఒక లెసన్, ఒక క్లాస్కు వెళ్ళాలంటే ముందుగానే ఏముంటుంది వాళ్ళకి? టైం టేబుల్ అని ఉంటుంది. టైం టేబుల్ వేసుకొని దాని ప్రకారం ఏమేం చేయాలి, ఎలా చేయాలనేది వాళ్ళకు ఒక ప్రణాళిక ఉంటుంది. అట్నే అపవాదిగాడికి కూడా ఒక ప్రణాళిక ఉంటుంది. ఎవడిని ఎప్పుడు పట్టాలి, ఎవరిలోనికి ఎప్పుడు ప్రవేశించాలి, వాడి ద్వారా ఏ ఏ క్రియలు చేయాలి, ఎలా వాడి ఆత్మను నశింపజేయాలి, ఇది వాడి ప్రణాళిక. అయితే ఆ ప్రణాళికలో మనము భాగం కాకూడదు. ఎందుకంటే మనల్ని దేవుడు ఏర్పరుచుకొని తన పిల్లలముగా స్వీకరించి తన రాజ్యానికి వారసులను చేయాలన్నది ఆయన యొక్క ప్రణాళిక. అయితే ఆ ప్రణాళికను మనం ఏ రోజు కూడా తుడిచిపెట్టనీయకూడదు. ఆయన ఏది చెబితే, దేవుడు ఏది చెబితే అదే మనం చేస్తూ వెళ్ళడానికి చాలా వరకు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఒకవేళ నీకు వీలు పడనప్పుడు పరిశుద్ధాత్మ శక్తిని కూడా నువ్వు దేవుణ్ణి అడగాలి. లేదు, సేవకుల ద్వారా, వాక్యము ద్వారా మన అనుదినము మన ఆత్మను నూతనపరుచుకోవడానికే ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇప్పుడు వాడి క్రియలు, ఇప్పుడు దేవుడు ఎలాంటి వాడు? ఆయన అదృశ్య స్వరూపం కలిగిన వాడు, అదృశ్యుడు అని ఉంటుంది కదా. దేవుడు కంటికి కనబడతాడా? కంటికి కనబడాడు. యోహాను సువార్త 4:24 ప్రకారంగా దేవుడు ఎవరంట? దేవుడు ఆత్మ గనుక. ఎందుకు కంటికి కనబడాడు దేవుడు అని అంటే ఆత్మ గనుక. ఇప్పుడు అపవాది కూడా కంటికి కనబడాడు. అపవాది కూడా కంటికి కనబడతాడా? కనబడాడు. ఆడు కూడా ఏంటి? ఆత్మే. ఎలాగంటే యేసుక్రీస్తు వారు శిష్యుల దగ్గర పోయినప్పుడు వాళ్ళు యేసుక్రీస్తు వారిని గుర్తుపట్టలేక భూతం దయ్యం అని అనుకుంటూ ఉంటాడు.
అందరూ ఏమనుకుంటారంటే దయ్యము భూతము అని అనుకుంటుంటే ఆయన ఏమంటాడంటే లూకాసు వార్త 24వ అధ్యాయం 39వ వచనంలో ఆయన ఏమంటాడు, నేనే ఆయనను, అంటే నేనే యేసుక్రీస్తు వారిని అనడానికి కావాలంటే నా చేతులు చూడండి, నా పాదములు చూడండి, వాటిని ఏం చేయండి, నన్ను పట్టి చూడండి. ఎందుకు పట్టి చూడండి అంటున్నాడు ఆలోచించారా? నా చేతులను చూడండి, నా పాదములను చూడండి అంటున్నాడు. ఇప్పుడు దయ్యానికి కాళ్ళు ఎలా ఉంటాయని మనం వింటూ ఉంటాం, వెనక్కి తిరిగి ఉంటాంటే ఎవరైనా ఆయన మీరు నా చేతులు చూడండి, నా పాదాలు చూడండి. ఎందుకు పాదాలు కూడా చూడండి అంటే దయ్యానికి భూతం అనుకుంటున్నారు వాళ్ళు, దయ్యం అనుకుంటానులే. దయ్యానికి అయితే కాళ్ళు ఎట్టుంటాయని మీరు విన్నారు, వెనక్కి ఉంటాయి కదా, నా కాళ్ళు ముందుకు ఉంటాయి. సరే ఎట్టా కుదరదు, మీరు చూసినా నమ్మరు కదా. తోమా గారి మాదిరి స్వభావం ఎట్టుంటుంది, చూసి నేను నమ్మను, అతని చేతిలో వేలు పెట్టి అట్టయితే నేను నమ్ముతా. ప్రూఫ్ కావాలి కదా, కావాలంటే నన్ను పట్టి చూడండి, నా చేతులు చూడండి, నా పాదములు చూడండి, నన్ను పట్టి చూడుడి అని ఎందుకంటున్నాడంటే ఆయన అంటున్నాడు, మీరు దయ్యము భూతం అనుకుంటాంలా, ఆ దయ్యానికి లేదా భూతానికి ఏముండవు, మాంసం ఉండదు, ఎముకలు ఉండవు. మాంసము ఎముకలు లేనిది అనగా ఆత్మ దయ్యం భూతం. నన్ను పట్టి చూడండి, పట్టుకోగానే మనకేం తగులుతాయి, ఎవరినైనా కానీ ఎదుటివారిని మనం పట్టుకోగానే మనకు తగిలేటువంటిది ఏంటి, చర్మం తగులుతుంది, మాంసము, అలాగే ఎముకలు. అవునా, మాంసము ఎముకలు తగులుతాయి. కావాలంటే నన్ను పట్టి చూడండి, మాంసము ఎముకలతో ఉన్నాను నేను, అంటే నేనే ఆయనను, యేసుక్రీస్తు వారిని నేను అని ఇంట్రొడ్యూస్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు అపవాది కూడా మాంసము ఎముకలు లేనిది ఆత్మేనా, అపవాది కూడా ఆత్మేనా అంటే అవును ఆత్మే. అపవాది ఒకప్పుడు ఎవరు, దేవదూతగానే ఉండేటువంటి వాడు. అవునా, ఒక కెరూబుగా ప్రధానమైనటువంటి పాత్ర పోషించేటువంటి వాడు ఒక దురాలోచన. ఇందాక చెల్లి చెప్పింది, గర్వముతో ఏమైనాడంటే నేను దేవుని కంటే హెచ్చింపబడతాను అనేటువంటి ఒక దుర్బుద్ధి, ఒక ఆలోచన పుట్టి గర్వానికి పోయి ఆడేం చేయబడంటే గెంటి వేయబడ్డాడు, తోసివేయబడినటువంటి వాడు కూడా ఒకప్పుడు దూతగా ఉండేటువంటి వాడు. కాబట్టి దూతలన్నిటిని గురించి కూడా దేవుడు మాట్లాడుతూ ఏమంటాడు, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం ప్రకారంగా దూతలు ఎవరంట, స్వాస్థ్యం రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు గారా. అంటే దూతలన్నీ ఏంటి, ఆత్మలు. ఇప్పుడు అపవాది కూడా ఒకప్పుడు దూత అయినప్పుడు వాడు కూడా ఏంటి, ఆత్మ. అందుకే కంటికి కనబడడు. అయితే దేవుడు కూడా కంటికి కనబడడు, కానీ ఆయన లక్షణాలను బట్టి దేవుణ్ణి అంచనా వేయచ్చు. అవునా, దేవుడు ఇది ఖచ్చితంగా దైవత్వం ఉన్నది లేదా దేవుడు అనేటువంటి ఆయన లక్షణాలు మనకు ఎలా తెలుస్తాయి, అదృశ్య స్వరూపైనటువంటి ఆయన లక్షణాలనట మనము పసిగట్టాలంటే, తెలుసుకోవాలంటే ఇదిగో ఆయన లక్షణాలను జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన అవి తేటపరచబడతాయి అని ఉంటుంది రోమపత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో. అవునా, ఇప్పుడు ఆయన అదృశ్య లక్షణాలు, ఆయన లక్షణాలను బట్టి ఇది దైవత్వము కలిగినది, దేవుడు నివసించేవాడు లేదా దైవ స్వరూపి అన్నట్టుగా మనము చెప్పచ్చు. ఇది దేవుని బిడ్డ అని చెప్పడానికి ఎలా చెప్పగలం, మంచి లక్షణాలు కలిగి ఉన్నప్పుడు వారిని దేవుని పిల్లలు అని చెప్పడానికి వీలు పడుతుంది. మంచికి ఆపోజిట్ ఏంటి, చెడు. ఇప్పుడు చెడ్డ క్రియలు చేస్తున్నారనుకోండి, చెడ్డ పనులు చేస్తున్నారనుకోండి, వాటిని బట్టి మనం ఎవరిని అంచనా వేయచ్చు, ఎవరిని చెప్పచ్చు, అపవాదిని చెప్పచ్చు. ప్రతి ఒక్క వ్యక్తిలోనికి వాడు ప్రవేశించి చెడు క్రియలు జరిగించినప్పుడల్లా మనం ఏమనుకోవాలంటే ఇదిగో అపవాది లక్షణాలు వీడిలో ఉన్నాయి. ఒక చెడ్డ పనిని బట్టి మనం చెప్పవలసింది ఏంటంటే అతడిలో అపవాది లక్షణాలు ఉన్నాయని ఎలాగైతే అంచనా వేస్తామో, మంచి పనులను బట్టి మంచి కార్యములను బట్టి ఇతనిదో దైవత్వపు లక్షణాలు ఉన్నాయని అంచనా వేస్తాము.
ఇప్పుడు దేవుడు ఎలాగైతే తన రాజ్యాన్ని స్థాపించుకోవాలి అని మనిషి పట్ల అనుకుంటా ఉన్నాడో, అపవాది కూడా ఏమనుకుంటుంటాడు, వాడు కూడా తన రాజ్యాన్ని వ్యాపింపచేయాలి అనుకుంటూ ఉంటాడు. అయితే మనము ఏ రాజ్యములో ఉండాలి అన్నది మనము నిర్ణయం తీసుకోవాలి. ఏ రాజ్య నివాసములో మనము ఉండాలి అది మనం ఆలోచించాలి. అదే ఒక పక్క ఈడి శక్తి ప్రభావం మన మీద ఉంది, ఒక పక్క దేవుని యొక్క శక్తి ప్రభావం మన మీద ఉంది. మనము ఎవరికి లోబడి ఎవరికి అనుగుణంగా మసలుకోవాలి, ఎవరి మాట ప్రకారంగా బతకాలి అన్నది మనముగా ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఉండాలి. అయితే వాడికి కూడా ఒక రాజ్యం ఉంది, అపవాదికి కూడా ఒక రాజ్యం ఉంది, ఒక సైన్యం ఉంది. అందుకే అంటాడు కదా ఆయన, మనము పోరాడున్నది ఎవరితోనంట, వాయుమండల అధిపతులతో, అంధకార సంబంధమైనటువంటి వారితో మనం పోరాడుతున్నాం. వాడికి కూడా ఒక రాజ్యం ఉంది, వాడికి కూడా ఒక సైన్యం ఉంది. అయితే ప్రతి ఒక్క మనిషిని పట్టి వాడిని చెడగొట్టడానికి అంటే ఆ వాడిలో అపవాది లక్షణాలను నింపడానికి డైరెక్ట్గా వాడేం ఎంటర్ అయిపోడు. వాడు ఎంటర్ అయిపోయేదో చేయాలా అనేటువంటి ఆలోచన ఏం లే. ఎందుకంటే మనలాంటి వాళ్ళను సాధారణమైనటువంటి వారిని పడగొట్టాలంటే డైరెక్ట్గా వాడు రంగంలోకి దిగాల్సినంత అవసరం లే. ఇప్పుడు మెయిన్ విలన్ ఉంటాడు, హీరో ఉన్నప్పుడు విలన్ ఉంటాడు కదా. విలన్ ఉంటే వాడు డైరెక్ట్ ఏమన్నా ఎంటర్ అవుతాడా? లేదు, చిన్న చిన్న గూండాలను, చిన్న చిన్న రౌడీలను, పిల్ల రౌడీలు అంటారు, వాళ్ళని ఏం చేస్తుంటాడంటే పంపిస్తూ ఉంటాడు. ఫస్ట్ నువ్వు వాడు అయిపోయినా నువ్వు నెక్స్ట్ నువ్వు అని పంపిస్తూ ఉంటాడు. డైరెక్ట్ ఏమన్నా విలన్ దిగుతాడా? లేదు. ఎప్పుడు దిగుతాడు? ఏదో వాడితో సమానమైన లేదా వాడి కంటే ఎక్కువైనటువంటి బలం కలిగిన వాడు హీరో ఎప్పుడైతే ఉంటాడో ఆయనను పడగొట్టడానికి అప్పుడు ఎంటర్ అవుతాడు. అందరికంటే బలాఢ్యుడు హీరో ఎవరైనా ఉన్నారంటే రియల్ హీరో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మనలాంటి వాళ్ళ కేసు వాడు దిగిరాడు, కానీ యేసుక్రీస్తు వారిని పడగొట్టడానికి మాత్రం వాడు వచ్చాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో అపవాది చేత శోధింపబడుటకు యేసుక్రీస్తు వారు ఎక్కడికి కొనుపోబడ్డాడట? అరణ్యమునకు కొనుపోబడ్డాడు. కొనుపోబడిన తర్వాత అనేకమైన ఎరలేస్తున్నాడు లొంగిపోవడానికి. అంటే అపవాదిగాడి కబంధ హస్తాల క్రిందకి వెళ్ళాలని ఏం చేస్తున్నాడట? ఒకదాని తర్వాత ఒకటి గేలాలు వేస్తున్నాడు యేసుక్రీస్తు వారికి. అయితే ఆయన దేనికి పడలే, లొంగలే, దేనికి పడలే. 8వ వచనం చదవండి. 8వ వచనంలో ఏమంటున్నాడంటే, మరలా అపవాది మిగులా ఎత్తైనటువంటి ఒక కొండ మీదకి తీసుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదను. అంటే యేసుక్రీస్తు వారిని పడగొట్టాలంటే ఏం చేయాలి అనుకున్నాడు? యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళాడు. యేసుక్రీస్తు వారిని ఎక్కడికి తీసుకొని వెళ్ళాడట? మిగులా ఎత్తైనటువంటి ఒక కొండ మీదికి తీసుకొని వెళ్ళి ఈ లోక రాజ్యాలన్నిటినీ చూపించి, వాటి మహిమను కూడా చూపించి, వాటి మహిమను అని కూడా ఉంది కదా, ఇదిగో ఇవి ఈ లోక రాజ్యాలను జస్ట్ అలాగ చూపించామనుకోండి ఎవరు పెద్దగా ఇష్టపడరు. కానీ వాటి కెపాసిటీ ఏంటో, వాటి పవర్ ఏంటో, వాటి మహిమను గనక చూపిస్తే ఖచ్చితంగా లొంగుతాడు అన్నటువంటి ఆలోచనతో యేసుక్రీస్తు వారికి లోక రాజ్యాలన్నీ చూపించి వాటి మహిమను కూడా కనబరిచి చూపించి, ఇదిగో ఇవన్నీ నీకు కావాలంటే నువ్వు నా కాళ్ళకు నమస్కరించు, నా పాదాలు పట్టుకో, నా కాళ్ళు పట్టుకో, నాకు సాగిలపడి నమస్కారం చేయి అంటున్నాడండి. ఎవరైనా చూడండి ఈ లోకంలో ఏదైనా నీకు ఏదైనా కావాలంటే నా కాళ్ళు పట్టుకో అనే వాళ్ళు ఉంటారు. జనరల్గా మనకు విరోధంగా ఉండేవారు, మనకు నచ్చని వారికి వారి అవసరతను బట్టి, లేదంటే మనం వారి ఆఫర్ చేసేది ఏంటంటే, నీకు నేను ఇది ఇవ్వాలంటే నువ్వు నా కాళ్ళు పట్టుకోవాలి. లేదు, ఎవరైనా కానీ వచ్చి ఒక ఆయన వచ్చి, నీకు గవర్నమెంట్ జాబు ప్యూన్ ఉద్యోగం, గవర్నమెంట్ జాబు ప్యూన్ ఉద్యోగం ఇప్పిస్తా, నా కాళ్ళు పట్టుకో అని మనలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చారనుకోండి, మనం ఏం చేస్తాం? ఒకసారి కాదు 10 సార్లు అయినా కాళ్ళు పట్టుకుంటాం.
చిన్న ప్యూను ఉద్యోగం కోసం కాళ్ళు మొక్కమంటే కాళ్ళు మొక్కుంటాం, లేదా ఏం చెయ్యమన్నా అది శాస్త్రం. చిన్న ప్యూను ఉద్యోగం కాదు, యేసుక్రీస్తు వారికి చూపించింది ఏంటి? లోక రాజ్యాలను వాటి మహిమను చూపించి నా పాదాలకు మొక్కు, వీటన్నిటినీ నీకు ఇస్తానంటే ఏమన్నాడు? కాలదన్నుకున్నాడు. నాకెందుకు ఇవన్నీ? నేనే పెద్ద రాజ్యాధినేతను, రాజును. తెలియదు ఏంటంటే అడిగి లోక రాజ్యాలన్నీ ఎవరి? ఆయనయే. అరే నేను పిచ్చోడా, నేను ముల్లోకాలకే అధిపతిని, నాది నాకే చూపించి నాకే ఎరేస్తున్నావా? ఫర్ ఎగ్జాంపుల్ నీ ఇంటి పత్రాలు తీసుకొని వచ్చి నీ దగ్గరే పెట్టి 1 లక్ష రూపాయలు డబ్బులు అంటే ఇచ్చవా? ఏమంటాం? అరే నా ఇంటి పత్రాలు నాకే పెట్టి నేనే నీకు 1 లక్ష రూపాయలు డబ్బులు ఇవ్వాలనా? ఏమైనా పిచ్చోడినా అంటామన్నమా? యేసుక్రీస్తు వారి సంబంధించినదే చూపించి ఆయనకే ఎరవేసి లాగాలనుకుంటున్నాడు. ఎవరినైనా కానీ అపవాది పడగొట్టాలంటే, ఇప్పుడు ఒక చేప మనకు కావాలంటే మనం ఏం తీసుకొని వెళ్తాం? గ్యాలం తీసుకొని వెళ్తాం. గ్యాలానికి ఏం వేస్తాం? ఎర వేస్తాం. ఒక చేపను పట్టడానికి గ్యాలం వేస్తాం. ఎన్ని పడతాయి గ్యాలానికి? ఒకటే పడుతుంది. వల వేస్తే చాలా పడతాయి. గ్యాలం వేస్తే ఒకటి పడుద్ది, వల వేస్తే ఎక్కువ పడతాయి. ఈడు గ్యాలం వేస్తున్నాడు, వల వేస్తున్నాడు. ఒక్కటి పని అది పోగొట్టద్దు, ఎక్కువ చెక్కిన వాటిని కూడా పోగొట్టద్దు. వాటికి సమకూర్చుకొని గంతులేసి ఆనందిస్తున్నాడు. దొరికే చేపలు. లోకంలో ఎంతమంది పడిపోలేదు చెప్పండి? ఎంతమంది వాడి రాజ్యంలో పాలిభాగస్తులుగా లేరు చెప్పండి? ఒక అబద్ధం ఆడుతున్నావంటే నీలోనికి ఎవరు ప్రవేశించారు? వాడి సైన్యం దిగిందని అర్థం చేసుకోవాలి. మనలోనికి ఒక అబద్ధం ఆడితే అది చెడు లక్షణము కదా. అది దైవత్వపు లక్షణమా, చెడు లక్షణమా? చెడు లక్షణం. ఇప్పుడు అబద్ధం ఆడేటువంటి దానికి జనకుడు ఎవరు? అపవాది. ఇప్పుడు అబద్ధం ఆడుతున్నాము అని అంటే ఇప్పుడు మనలోనికి ఎవడు ప్రవేశించాడని? అపవాది ప్రవేశించాడని వెంటనే పసిగట్టేయాలి. ఓహో, అబద్ధం ఆడుతున్నటువంటి వీడిలోకి ఎవరు దూరారు? దయ్యం దూరింది. అంతే, ఒకటి ఉంది దయ్యంలో. మళ్ళా వ్యభిచారం చేస్తున్నాడంటే ఆ వీడిలోకి ఏం దూరింది? దయ్యం దూరింది. అయితే 2 ఉన్నాయి ఈయనలో దయ్యాలు. ఒకవేళ ఏం చేస్తున్నాడు? విగ్రహారాధన చేస్తున్నాడు అనుకోండి, వీడిలోకి ఏం దూరింది? 3 ఉన్నాయి వీడిలో. అంటే ఒక్కొక్క తప్పును బట్టి, ఒక్కొక్క అతిక్రమ క్రియను బట్టి, ఒక చెడు క్రియను బట్టి మనం ఏం అంచనా వేయాలంటే మనలో ఎన్ని దయ్యాలున్నాయో, మనం ఎన్ని దయ్యాలు పట్టిన వారమో అంచనా వేసుకోవాలి. ఇది ఎక్కడ తెలుస్తుంది? వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు మన తప్పు ఒక్కొక్కటే బయటపడుతుంది. ఫ్యాక్టరీ చూసారా? కోళ్ళ ఫారాలు కానీ అవి గమనిస్తే గుడ్లు పెట్టినటువంటి కోళ్ళు గుడ్లు పెట్టిన తర్వాత గుడ్లన్నీ కూడా లైన్గా వెళ్ళిపోతూ ఉంటాయి. లైన్గా వెళ్ళిపోయి ఏం చేస్తుంటాయి? ఒక్కొక్క అరలేకి అవే వచ్చి పడతా ఉంటాయి. ఒక్కొక్కటి ఎలాగైతే చేరుతూ ఉంటాయో, మనము వాక్యం దగ్గర వచ్చి కూర్చున్నాం అనుకోండి, ఒక్కొక్క తప్పే బయటపడుతూ ఉంటుంది. అన్నిటినీ కుప్పేసుకొని ఏరుకొని ఎన్నుండాయో చూసుకుంటే అన్ని దయ్యాలు మనలో ఉన్నాయని అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందా? సేన అనేటువంటి ఒక దయ్యం పట్టినోడు వస్తాడు. ఎన్ని దయ్యాలు ఉంటాయంట? ఒక్కడిలోనే 2000 దయ్యాలు ఉన్నాయంట. ఇంకా మనలో ఎన్ని దయ్యాలు ఉన్నాయో మనం ఎలా తెలుసుకోగలమంటే, ఇదిగో అబద్ధం కానీ, వ్యభిచారం కానీ, దొంగతనం కానీ, మోసం కానీ, నరహత్య కానీ, ఇలాంటివన్నీ కూడా చూసుకుంటే ఎన్నెన్ని దయ్యాలు మనలో ఉన్నాయో తెలిసిపోతుంది. వాక్యం ఒక్కటే మనలో ఉన్న తప్పులను ఎత్తి చూపించగలిగేది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ నేను ఎలా ఉన్నానో, నా ఆత్మీయమైనటువంటి పరిస్థితి ఎలా ఉంది అని మనం ఒకవేళ చెక్ చేసుకోవాలంటే ఎక్కడికి రావాలంటే వాక్యం ఎదుటకు వచ్చి నిలబడాలి. మన శరీర సంబంధమైనటువంటి లోపాలు ఏవైనా తెలుసుకోవాలంటే ఎక్కడికి వస్తాం? అద్దం ముందుకు వచ్చి నిలబడతాం. అప్పుడు మనలో ఉన్నటువంటి శరీరం పైన ఉన్న లోపాలు తెలుస్తాయి. కానీ మన ఆత్మ యొక్క లోపాలు మనకు తెలియాలంటే వాక్యం ఎదుటకు వచ్చి నిలబడాలి.
అప్పుడే ఏ ఏ లోపాలు మనలో ఉన్నాయో మనకు తెలుస్తాయి. ఎన్ని దయ్యాలు పట్టిన వారమో మనకు తెలుస్తుంది. వాటన్నింటినీ ఎలా విడిపించుకోగలం? వాక్యముతో మనము విడిపించుకోగలం. ఒక్కొక్కటే పక్కన పెట్టేయాలి. దైవ వాక్యముతో ఒక్కొక్క తప్పును మనము ఏం చేయాలి? పక్కన పెట్టేసేయాలి. అలా ఒకవేళ మన పాపములు పెరుగుతున్నాయి అనుకోండి, మన అతిక్రమ క్రియలు పెరుగుతున్నాయి అనుకోండి, మనం ఎక్కడికి దగ్గర అవుతున్నామని అర్థం చేసుకోవాలి. నరకానికి దగ్గర అవుతున్నాము. అదేం నీ గమ్యస్థానం కాదు. మన గమ్యస్థానం ఏంటి? పరలోకం. పరలోకపు మన గమ్యస్థానమైనప్పుడు దైవ క్రియలు, మంచి క్రియలు, దైవత్వపు లక్షణాలతో మనం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు అప్పుడు మనం ఆలోచించాలి అంటే, నాలో వాక్యమును బట్టి చూసుకుంటే ఏ తప్పు లేదు కనుక నేను ఎక్కడికి దగ్గర అవుతున్నాను? గమ్యస్థానానికి, నా పరలోకానికి, నా దేవుడు ఉన్నతమైనటువంటి నా దేవుని దగ్గరికి నేను దగ్గర అవుతున్నాను అని ఆలోచించాలి. లేదు, చెడ్డ క్రియలన్నీ ఒక్కొక్కటే బయటపడుతున్నాయి, చెడ్డ క్రియలన్నీ కూడా మనకు తెలుస్తున్నాయి అంటే అప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇదిగో నేను నరకానికి చేరువవుతున్నాను తెలుసుకొని మనం జాగ్రత్త పడాలి. నరకానికి పోయేంత వరకు అదే గ్రుడ్డితనంలోనే, అదే లోక సంబంధమైన ఆలోచనలతోనే మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. ఇప్పుడు యేసుక్రీస్తు వారి మాటల ప్రకారముగా బతికిన వాళ్ళు ఉన్నారు. ఆయన మాటలు విని విడిచిపెట్టి చెడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. యేసుక్రీస్తు వారితోనే ఉన్నాడు ఒకడు. ఎవరు? ఇస్కరియోతు యూదా. యేసుక్రీస్తు వారితోనే ఉన్నాడు కదా, కానీ పడిపోయి నరకానికే దిగజారిపోయాడు. యేసుక్రీస్తు వారితో ఉన్నటువంటి వాడిని కూడా ఇదేం చేశాడు? అపవాది ఆవహించాడు. అంటే నేను వింటున్నాలే వాక్యం, నేను ఎప్పుడు ప్రార్థన చేసుకుంటున్నాలే, నేను ఎప్పుడు దేవుని క్రియలలో పాలుపొంపులు పొందుతున్నాలే, చక్కగా నేను ప్రార్థన చేయగలుగుతున్నాలే, అన్నీ ఉండొచ్చు. కానీ అన్నీ ఉన్నా కూడా వాడు ఏం చేస్తాడంటే మనలోనికి ఎంటర్ అయ్యే అవకాశము ఉంటుంది. కాబట్టి మనం జాగ్రత్త పడాలా. అన్నీ ఉన్నాయి. మరి యేసుక్రీస్తు వారితోనే ఉన్నాడు, పక్కనే ఉన్నాడు, తిరుగుతున్నాడు. ఆఖరికి ఏం చేశాడు? ఆయన అనేకమైన అద్భుత ఆశ్చర్య క్రియలు కూడా చేశాడు ఇస్కరియోతు యూదా. కానీ పడిపోయాడు. అంటే వాడిలోనికి ఎవరు ప్రవేశించారు? అపవాది ప్రవేశించి వాడిని పడగొట్టాడు, లొంగ తీసుకున్నాడు, వాని రాజ్యంలో చేర్చుకున్నాడు. అపవాది ఎక్కడ చేర్చుకున్నాడు? వాడి రాజ్యంలో చేర్చుకొని వాడికి పని చేసేటువంటి ఒక పనివానిగా తయారు చేసుకున్నాడు. ఉండేదేమో మనము దేవుని రాజ్యంలో ఉన్నట్టుగానే ఉంటాం, దేవుని పిల్లలముగానే ఉన్నట్టే ఉంటాం. కానీ మనలో ఉన్న చెడు క్రియలను, చెడు ఆలోచనలను బట్టి మనం ఎవరి కోసం పనిచేసేవారముగా తెలుస్తుందంటే అపవాది కోసం పనిచేసేవారముగా తెలుస్తుంది. ఒక ఇన్ఫార్మర్గా ఇస్కరియోతు యూదా ఉన్నాడు. ఉండేదేమో ఎక్కడున్నాడు? యేసుక్రీస్తు వారి దగ్గరే, అనగా దేవుని రాజ్యంలోనే ఉన్నాడు. కానీ ఎవరి కోసం పనిచేస్తున్నాడు? అపవాది కోసం. ఒక ఇన్ఫార్మర్. మ్యాటర్ అంతా అక్కడికి వెళ్తా ఉంది, యూదుల దగ్గరికి వెళ్తా ఉంది, శాస్త్రులు పరిచయాల దగ్గరికి వెళ్తా ఉందంటే ఏంటి? ఎలా తెలుస్తుంది? ఉండలే మన దగ్గరే ఒకడు. అదే అన్నమాట. మనతోనే ఉంటాడు, మనతోనే తింటుంటాడు. మన మ్యాటర్ అంతా మన శత్రువుకి ఎలా చేరబెడుతుందంటే ఏదో మనలో ఉన్నటువంటి ఇన్ఫార్మరే చేరవేస్తున్నాడు అని. అర్థమవుతుందా? ఎవరైనా ఆలోచించాలి. ఇప్పుడు ఇస్కరియోతు యూదా అలా పనిచేస్తూ ఇన్ఫార్మర్గా పనిచేస్తూ చివరికి ఏం కొని తెచ్చుకున్నాడు? అది మంచికైందా చెడుకైందా? చెడుకైంది. అంటే ఒక మంచి క్రియలలో మాత్రమే మనం పాలుపంపులు పొందడానికి ప్రయత్నం చేయాలి. మంచి క్రియలలోనే మనం ఉండడానికి శాయశక్తుల్లో మనం ఏం చేయాలంటే ప్రయత్నం చేయాలి. ఎలా ఉండాలంటే అలా ఉండాలి, అలా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుని కోసం ఉంటే ఇలాగే ఉండాలబ్బా అని అనుకోవాలి. ఉంటే ఎంత లేకుంటే ఎంత అన్నట్టుగా కనుక ఉన్నామనుకోండి, ఖచ్చితంగా మనలోనికి వాడు ప్రవేశిస్తారు. వాడి కోసం పని చేయించుకునే నాళ్ళు పని చేయించుకుంటాడు. చివరికి ఏం చేస్తాడు? మనకి జీతం ఏంటో తెలుసా? వాడి కోసం పని చేస్తే అపవాది కోసం పనిచేసేటువంటి వాడికి జీతం
నరకం. దేవుడి కోసం పనిచేసేటువంటి వాడికి జీతం పరలోకం. మరి ఏది కావాలో మనం నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు వాని రాజ్యంలో మనం ఉండాలా, లేదా దేవుని యొక్క రాజ్యంలో మనం ఉండాలా? దేవుని రాజ్యం అంటే ప్రత్యేకంగా ఏం రాదు, అది మన మధ్యనే ఉన్నది అని అంటాడు యేసుక్రీస్తు వారు. దేవుని రాజ్యం ఎక్కడుందయ్యా, ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నాడట. చూడండి ఆ మాట చూడండి, ఒక మాట చూసుకుందాం ప్రియులారా. దేవుని రాజ్యము ఎప్పుడు వస్తుంది అని అడుగుతారు చూడండి. లూకాసు సువార్త 17వ అధ్యాయము 20-21 చదువుమా. దేవుడి రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు ఆయన, దేవుని రాజ్యము ప్రత్యక్షంగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది. దేవుని రాజ్యం ప్రత్యక్షంగా ఏం రాదమ్మా, ఇది మీ మధ్యనే ఉన్నది. ఇప్పుడు ఆ దేవుని రాజ్యాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు, వ్యాపింప చేయాలి అనుకుంటున్నాడు మన ద్వారా, మనల్ని పెట్టి. కానీ మనం దేవుని రాజ్యంలో ఉన్నామనుకొని పడిపోయామనుకోండి, తెలియకుండానే ఎవరి కొరకు పనిచేస్తున్నట్టు, అపవాది రాజ్యాన్ని వ్యాపింపజేస్తున్నట్టు. వాడు కూడా ఏమనుకుంటున్నాడంటే నా రాజ్యాన్ని వ్యాపింపజేయాలి, అందుకే మనల్ని ఇన్ఫార్మర్స్గా తయారు చేసుకోవాలని చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇలాంటి ఇన్ఫార్మర్స్ దేశంలో కూడా ఉంటారు, గమనిస్తూ ఉంటాం. దేశంలో కూడా ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన వాళ్ళు వచ్చి మన మధ్యనే తిరుగుతూ ఉంటారు, మన దేశానికి పనిచేస్తున్నట్టే ఉంటారు. కానీ మ్యాటర్ అంతా శత్రు దేశాలకు వెళ్తూ ఉంటుంది. మన సీక్రెట్ అంతా కూడా ఎక్కడికి వెళ్తూ ఉంటుంది, శత్రు దేశాలకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఎలా వెళ్తుందయ్యా అని ఆలోచిస్తే ఇన్ఫార్మర్ ఎక్కడున్నాడు, మనోడే, మన దగ్గరే ఉన్నాడు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటువంటి వాడు అనుకో, ఈ కొంపకు 3 వాకిళ్ళు పెట్టేటాడు మనవాడే అయినాడు అనుకో, ఇండియానే అయినాడు అనుకో. అప్పుడు ఇతర దేశాలు ఏం చేస్తాయి, ఈజీగా మనల్ని టార్గెట్ చేస్తాయి, పడగొట్టేస్తాయి. మన మధ్యనే ఒకవేళ వాడు ప్రవేశించాడేమో, వాడి యొక్క పన్నాగాలు కూడా జరుగుతున్నాయేమో, వాని రాజ్యాన్ని వ్యాపింపజేసుకోవాలని అనుకుంటున్నాడేమో, వాక్యాన్ని బట్టి మనము పరిశీలన చేసుకోవాలి. దేవుని రాజ్యం ప్రత్యక్షంగా రాదు, దేవుని రాజ్యం మన మధ్యనే ఉంది. ఇప్పుడు దేవుని రాజ్యాన్ని యేసుక్రీస్తు వారు చెబుతూ, యేసుక్రీస్తు వారు ఒకానొక సందర్భంలో ఏం చెప్తాడంటే, యేసుక్రీస్తు వారు తన యొక్క రాజ్య వ్యాప్తిలో ఈయన కూడా పనిచేస్తూ ఉన్నప్పుడు, ఈయనకు అపోజిషన్లో అప్పటికే శాస్త్రులు, పరిసయ్యులు, యూదులలో చాలామంది ఉంటారు. వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు వారిని ఎప్పుడెప్పుడు తప్పులు పట్టి, తప్పులు చూపించి, ఇదిగో యేసుక్రీస్తు వారిని నిందించి అతన్ని చంపాలి, ఇలాంటి ప్లాన్లో ఉంటారు వాళ్ళందరూ కూడా. ఉన్నప్పుడు ఒకానొక టైం, ఒకానొక సందర్భం వాళ్ళకు అనుకూలమైనటువంటి పరిస్థితి వస్తుంది. అయితే దేవునికి కూడా, దేవుని మహిమపరచడానికి కూడా అదే అనుకూలమైనటువంటి సమయం. ఇప్పుడు దేవుని మహిమపరిచేటువంటి అనుకూల సమయం అదే, వీళ్ళకి అవకాశముగా ఉండేటువంటి సమయం కూడా అదే. అలాంటి ఒక టైం వస్తుంది. ఆ టైంలో ఏం చేస్తున్నాడు చూడండి యేసుక్రీస్తు వారు. ఒక మూగ వాడు ఉంటాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో గుడ్డి మూగ కలిగినటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 22వ వచనం నుండి చదువుదాం ప్రియులారా. అప్పుడు దయ్యము పట్టిన గుడ్డివాడును మూగవాడునైన ఒకడు ఆయన యొద్దకు తేబడెను. అంటే దయ్యం పట్టినోడికి పరిస్థితి ఎలా ఉందంట, గుడ్డివాడు, మూగవాడు. మనలో కూడా ఒకవేళ దయ్యం పట్టింది అనుకోండి, అంటే అపవాదిగాడు తన లక్షణాలను ప్రవేశపెట్టాడు అనుకోండి, మనం చూస్తున్నట్టే చూస్తుంటాం కానీ గుడ్డోళ్ళముగానే ఉంటాం, గ్రహించలేం. మన కళ్ళు మూసుకుపోయాయి అన్నటువంటి సంగతిని మనం గ్రహించలేం, గుడ్డివారముగానే ఉంటాం. వాడు ఎంటర్ అయింటే మనలోకి. ఇంకోటి ఏంటంటే, మనకు మంచి తెలిసినా, దేవుని క్రియలు తెలిసినా ఉన్నా మనం వివరించలేం, చెప్పలేం ఎదుటి వారికి. ఎందుకు చెప్పలేం, మనం మూగవాళ్ళముగానే ఉంటాం, ఎందుకంటే వాడు ఎంటర్ అయ్యాడు కాబట్టి. అలా ఒకడు దయ్యం పట్టినోడు గుడ్డివాడు మూగవాడునైనా
ఒకడు ఆయన యొద్దకు తేబడినప్పుడు ఇప్పుడు ఆయన ఏం చేయాలంటే ఈ వ్యక్తిని స్వస్థపరచాలి. ఆయన యొద్దకు తేబడినప్పుడు ఆయన వానిని స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాట్లాడు శక్తియు చూపును గలవాడాయను. ఒకవేళ దయ్యముగాడు ఆవహించి అపవిత్రమైనటువంటి కార్యములతో మనము మాట్లాడలేనప్పుడు, లేదా కళ్ళు ఉన్నా కూడా మూసుకుపోయినప్పుడు దేవుని దగ్గరకు వస్తే, వాక్యము దగ్గరకు వస్తే దాన్ని బట్టి దేవుడు మనల్ని సరిచేస్తాడు. అప్పుడు మనము మాట్లాడటకు శక్తిని పొందుకుంటాం, చూడడానికి చూపును పొందుకుంటాం. అంటే ఒకసారి ఆలోచించండి, వీడిని బట్టి కూడా మనం కొన్ని సంగతులు నేర్చుకోవచ్చు. అప్పుడు ఈ కార్యం నువ్వు ఎందుకు చేశావు అని అడుగుతున్నారు చూడండి వాళ్ళు. అప్పుడు ప్రజలందరూ విస్మయం పొంది, ఈయన దావీదు కుమారుడు గాడా అని చెప్పుకొనుచుండిరి. పరిసయ్యులు ఆ మాట విని, వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలననే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు కానీ మరి ఒకని వలన కాదనిరి. చూసారా, ఏమన్నా దయ్యమును వెళ్ళగొట్టినటువంటి యేసుక్రీస్తు వారిని బట్టి వాళ్ళు ఏమంటున్నారు, వీడు దయ్యాలను వెళ్ళగొడుతున్నాడంటే బయల్జెబూలు అంటే అర్థమైంది దయ్యములకు అధిపతి అని. ఇప్పుడు దయ్యాలను వెళ్ళగొడుతున్నాడంటే ఈ ఎవరు ఇతను? బయల్జెబూలు వలననే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు. బయల్జెబూలు వలననే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు అంటే దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు అంటే దయ్యాలకు అధిపతి అని చెప్పుకుంటున్నారు. అందరూ దావీదు కుమారుడు గాడా, దేవుని కుమారుడు గాడా అని దేవుణ్ణి మహిమపరుస్తారేమో అన్నటువంటి ఆలోచనతో ఈడు ఇళ్ళల్లోకి ప్రవేశించి ఏం చేస్తున్నాడు, ఒక పన్నాగాన్ని, ఒక ప్లాన్ చేసి ఏం చేస్తున్నాడు తెలుసా? ఇదిగో ఎలాగైనా సరే దీన్ని ఈ ప్రజల్లోనికి వెళ్తూ ఉన్నాడు. దేవుని యొక్క క్రియలు వెళ్తూ ఉన్నాయి, దేవుని మహిమపరచబడతాడు అనే ఆలోచనతో ఇదిగో ప్రజలందరిలో ఉన్నటువంటి ఆ ఆలోచనను, మంచి తలంపులను చెడగొట్టాలని ఏం చేస్తున్నాడు తెలుసా? ఇదిగో వీరిలోనికి ప్రవేశించి ఎలా ఈ దయ్యాన్ని వెళ్ళగొడుతున్నాడు తెలుసా? బయల్జెబూలుడు. ఏమంటున్నారు? బయల్జెబూలు వలననే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు అని అన్నంగానే యేసుక్రీస్తు వారండి వండర్ఫుల్ సమాచారం ఇస్తున్నాడు చూడండి. మంచి సమాచారం, అసలైన పాయింట్ చెప్తున్నాడు చూడండి. ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఆయన వారి తలంపులను ఎరిగి వారితో ఇట్లా నేను తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము ఏమైపోతుందట? పాడైపోవును. తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలవదు. వీళ్ళందరూ ఏమంటున్నారు? బయల్జెబూలు వలననే దయ్యములను వెళ్ళగొడుతున్నా అంటే దయ్యములకు అధిపతి వీడు అని అంటుంటే యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు తెలుసా? తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ రాజ్యమే కానీ నిలవదు అంటున్నాడు. ఇప్పుడు దయ్యాలను వెళ్ళగొట్టేటోడైతే, దయ్యాలకు అధిపతి అయితే, బయల్జెబూలు అయితే దయ్యాన్ని ఎందుకు వెళ్ళగొడతాడు? యాక్చువల్గా ఏం చేయాలా? ఇంకా దయ్యాలు పట్టేలా చేస్తాడు. దయ్యాలు బట్టి అంత వన్ రాజ్యమే వ్యాపించేలా చేసుకుంటాడు. దయ్యాలు పట్టిన వాళ్ళను, దయ్యం పట్టినోడే ఎట్లా పోగొడతాడు, ఎట్లా ఇడిపిస్తాడు చెప్పండి? ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లోనే ఉండారు, ఇంట్లో ఉండే వాళ్ళే గొడవపడి వేరైపోతే ఆ ఇల్లు కట్టబడుతుందా? పడిపోతుంది. ఏ పట్టణమైనా కానీ వాళ్ళకు వాళ్ళే విరోధులు అయితే పట్టణం నిలుస్తుందా? నిలబడదే. ఇప్పుడు నేను ఒకవేళ బయల్జెబూలను అయితే, దయ్యం పట్టినోడిని అయితే ఆడిలోని దయ్యాన్ని ప్రవేశపెడతాను కానీ దయ్యాన్ని ఎందుకు వదలగొడతాను? ఆ పాయింట్ చెప్తున్నాడండి. ఏదైనా అంతే, ఏ రాజ్యమైనా నిలవాలంటే వారికి వారు వేరుపడకూడదు, కలిసే ఉండాలి. ఎన్నన్నా రానియండి, కలిసి ఉంటేనే ఆ రాజ్యం నిలుస్తుంది. అది పట్టణమైనా, సంఘమైనా, ఇల్లైనా, ఏదైనా. ఇప్పుడు దేవుని సంఘం మనది. మనము నిలబడాలంటే, రాజ్యం వ్యాపింపజేయాలంటే, లేదా ఈ రాజ్యము కట్టబడాలంటే మన అందరము కూడా కలిసి ఉండాలి, ఒక్కటిగా ఉండాలి. ఎవరికి వారు వేరుపడ్డామనుకోండి, ఇప్పుడు నువ్వే అన్నావు అనుకో, ఏమవుతుంది? రాజ్యం
ఎక్కువ రోజులు నిలవబడదు. రాజ్యం నిలవదు. ఎవరికి వారు వేరుపడితే రాజ్యం నిలబడదు. ఎవరికి వారు అందరూ కూడా ఏకమైతేనే ఆ రాజ్యము నిలబడుతుంది. ఇప్పుడు రాజ్యాలన్నీ ఎలా అయిపోతున్నాయంటే, ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఒక పాలసీని ఒక ప్లాన్ అమలు చేసినారు. మన దేశాన్ని ఎక్కువ రోజులు, ఎన్ని సంవత్సరాలు పాలించినారు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు? మన దేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలన చేశారు. వీళ్ళు 200 సంవత్సరాలు ఎలా పరిపాలన చేశారనుకుంటున్నారు? ఎలా పరిపాలన చేశారంటే, వాళ్ళు అమలు చేసినటువంటి ఒక ప్లాన్ ఏంటో తెలుసా? డివైడ్ అండ్ రూల్. డివైడ్ అండ్ రూల్ అంటే వేరు చేసి పరిపాలించడం, అదే కదన్నా. డివైడ్ అండ్ రూల్ అంటే విభజించు పాలించు. ఈ ప్లాన్ వాళ్ళు అమలు చేసినారు. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇదిగో విభజించు పాలించు అనేటువంటి పాలసీ ద్వారా మనం ఎక్కువ రోజులు మనము రాజ్యాన్ని నిలబెట్టుకోవచ్చు, ఎక్కువ రోజులు వీళ్ళను పరిపాలన చేయొచ్చు అని అనుకున్నారు. అంటే వాళ్ళకు వారినే విరోధులుగా చేసి వాళ్ళకు వాళ్ళనే డివైడ్ చేస్తే కనుక ఖచ్చితంగా ఆ రాజ్యం మనము చేజింకించుకోవచ్చు, ఎక్కువ రోజులు పరిపాలన చేసుకోవచ్చు అనుకున్నాను. అందుకే చూడండి, చాలా మన భారతదేశంలో మన భారతీయులనే మనకు విరోధులుగా చేసుకున్నారు, లేదా మన భారతీయులనే మన పైన అధికారులుగా పెట్టుకున్నారు. వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇది ఎక్కువ రోజులు కొనసాగుతుందిలే అని అనుకున్నారు. కానీ ఏ రాజ్యమైనా కానిలేండి, ఎంత పెద్ద రాజ్యమైనా కానిలేండి, ఇలా విడదీసి పాలించాలి అని అనుకుంటే అది ఎప్పుడు కూడా నిలబడదు, నిలువదు. ఎప్పుడైనా కానీ కలిసి ఉండాలా. ఆ రోజే 200 ఏళ్ళు పరిపాలించాల్సిన అవసరం లే. వాళ్ళు ఎప్పుడైతే పరిపాలన మొదలుపెట్టారో అప్పుడే మేమందరం ఒక్కటే అని భారతీయులు నిలబడి ఉంటే అది వాళ్ళ రాజ్యం నిలబడేదే? మేమంతా ఒక్కటే అని వాళ్ళు అనింటే, ఎదురు తిరిగింటే, పోరాటం చేసింటే నిలిచేదా? వాళ్ళ 200 సంవత్సరాలు పరిపాలించేవారా? కాదు. ఎందుకంటే వాళ్ళల్లోనే ఏం లేదు, ఐక్యత లేదు. ఆ ప్లాన్ వాళ్ళకి తెలుసు. బ్రిటిష్ వాళ్ళకు ఏం తెలుసు అంటే, వీళ్ళు ఊరికి పేరుకే ఇండియన్స్, పేరుకే భారతీయులు, వీళ్ళ మధ్యనే ఐక్యత లేదు. అది కనుక్కున్నారు వాళ్ళు లాజిక్. వీళ్ళ మధ్య ఐక్యత లేదు, సఖ్యత లేదు. అంటే ఏం చేయొచ్చు? వీళ్ళనే మేము వాడుకొని వీళ్ళనే మేము పరిపాలించవచ్చు. అది వాడి ప్లాన్, బ్రిటిష్ వాడి ప్లాన్. అదే నేడు అపవాది కూడా అమలు చేస్తున్నాడు. అయితే వాని రాజ్యము నిలవదు. ఎందుకంటే దేవుని రాజ్యం ముందర అపవాది రాజ్యం ఎప్పుడైనా ఓడిపోవలసిందే. అయితే మనం ఏ రాజ్యంలో ఉండాలి? నిజంగా వాడికి కట్టుబడి వాడి కింద ఏమన్నా పని చేస్తున్నానా, లేదా నిజంగా నేను దేవుని కిందనే పని చేస్తున్నానా అన్నది వ్యక్తిగతంగా, ఆత్మీయంగా మనము ఆలోచించి దేవునిలో కొనసాగాలని ప్రేమతో కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఓపికతో విన్న అందరికీ ప్రభు పేరిట వందనాలు.